హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో వీరు స్టోర్ రూమ్లో దాచిపెట్టిన రామనాథం గారి అసిస్టెంట్ని రుద్ర ఎలా కనిపెట్టాడు, అంతేకాకుండా ఇష్క చేసిన కుట్రకి శకుంతలాదేవి చేతిలో గంగ ఎందుకు చెంపదెబ్బ తిన్నది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే అందరూ కలిసి హాల్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. గోరింటాకు వేడుక అంతా కూడా చాలా బాగా జరిగింది. అందరి చేతికి కూడా గోరింటాకు చాలా బాగా పండిందని అందరూ కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే గంగ అందరికీ టీ తీసుకొని వస్తూ ఉంటుంది. అలా వస్తున్న గంగని చూసి ఇషిక చాలా కోపంతో, ఎంత ధైర్యం ఉంటే నా ప్లానే నాకు రివర్స్ అయ్యి ఆ కెమికల్ పౌడర్ ఉన్న గోరింటాకు నా అంతటి నేనే పెట్టుకునేలా చేసి నా భర్త చేతిలో నేను చివాట్లు పడేలా చేశావు. నా అరచేతికి గోరింటాకు ఎర్రగా పండకుండా నా భర్త చేత తిట్లు తినేలా చేశావు. నీ చేతికి మాత్రం రుద్ర చేత ఎంతో ప్రేమగా గోరింటాకు పెట్టించుకొని నీ చేతికి గోరింటాకు ఎర్రగా పండిందని, రుద్ర ప్రేమకి నీ గోరింటాకే గుర్తని చాలా మురిసిపోతూ సంతోషంగా ఉన్నావు కదా. అంతేకాకుండా ఆ గోరింటాకులో నేనే కెమికల్ పౌడర్ కలిపానని నువ్వు మీ అన్న కలిసి నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరందరూ చాలా సంతోషంగా గోరింటాకు వేడుక జరుపుకొని నేను మాత్రం నా చేతికి గోరింటాకు పండకుండా ఆ కెమికల్ పౌడర్ వల్ల చాలా ఇచ్చేసి వచ్చి నాకు చెయ్యంతా కూడా నొప్పి పుట్టి మంట వచ్చేలా చేశావు కదా. ఇప్పుడు నువ్వు అందరి ముందు ఎలా బాధపడతావో, నిన్ను నేను ఎలా బాధ పెడతానో చూడు. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అని ఇషిక వస్తున్న గంగ వైపు చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గంగ టీ గ్లాసులన్నీ కూడా తీసుకొని శకుంతలాదేవికి ఇద్దామని ఒక టీ గ్లాస్ని పట్టుకొని కరెక్ట్గా శకుంతలాదేవి గారికి ఇచ్చే సమయంలో అప్పుడే ఇషిక కావాలనే గంగకి ఒక్కసారిగా డాష్ ఇస్తుంది. దాంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న టీ మొత్తం కూడా శకుంతలాదేవి చీర మీద పడిపోతుంది. అసలే గంగ అంటే కోపం, చిరాకు, ద్వేషంతో ఉన్న శకుంతలాదేవి గారు వెంటనే గంగే తన సారీ మీద టీ పడిపోసేసరికి ఒక్కసారిగా కోపంతో గంగపై చెంప మీద ఒక్క దెబ్బ కొడుతుంది. దాంతో గంగ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే శకుంతలాదేవి కళ్ళు కనిపించటం లేదా, ఎదురుగా ఎవరున్నారని కూడా చూసుకోవా, చేసే పని జాగ్రత్తగా చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని చాలా కోపంగా అందరి ముందు గంగని తిడుతూ ఉండేసరికి గంగ మాత్రం శకుంతలాదేవి గారు ఒక్కసారిగా తనపై చేయి చేసుకునేసరికి చాలా బాధపడుతూ చెంపపై చేయి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇందుమతి కూడా అది కాదు అక్క అని సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతున్నా కానీ మీరు ఎవ్వరు కూడా మాట్లాడవద్దు. ఇలా మీరు గంగని వెనకేసుకొని రాబట్టే తనకి ఇంత ధైర్యం వచ్చింది. ఇలాంటి పనులు చేస్తుంది. తను ఏం చేసినా ఏం మాట్లాడినా కానీ చెల్లుతుందనే నమ్మకం వచ్చేసింది. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, చూడండి నా చీర మీద ఎలా టీ పడిపోయిందో అని అంటూ ఉంటే అప్పుడే విజేంద్ర ప్రసాద్ కూడా ఏది ఏమైనా కానీ నువ్వు మామూలుగా చెప్పి ఉంటే బాగుండేది. అంత మాత్రం చేత గంగపై ఇలా చేసుకోవటం కరెక్ట్ కాదు శకుంతల అని అంటూ ఉండేసరికి మీరు ఇంకా ఏమి మాట్లాడవద్దని చెప్తూనే ఉన్నాను కదా. మీరు ఇలా అన్నిటికీ కూడా పోనీలే అని తను చేసిన ప్రతీది కూడా నెత్తిన పెట్టుకొని చూసుకోవటం వల్లనే తను ఈరోజు ఇలా ప్రవర్తిస్తుంది. లేకపోతే ఇంతమంది ముందు నా మీద ఇలా టీ పోస్తే సాహసం చేస్తుందా అని అంటూ ఉండేసరికి అప్పుడు విజేంద్ర ప్రసాద్ అది కావాలని చేయలేదు కదా, పొరపాటున కాలు స్లిప్ అయ్యో లేకపోతే చెయ్యి జారో నీ మీద పడి ఉంటుంది తప్ప గంగేమి కావాలని నీ మీద పోయలేదు కదా అని అంటూ ఉండేసరికి ఏదైతేనేంటి ఖరాబ్ అయింది, నా చీర పడ్డది నా మీద, ఆ బాధ నాకు మాత్రమే తెలుస్తుంది, తనకెలా తెలుస్తుంది అని కోపంగా అందరి ముందు అందరితోటి అదే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే ఏంటి ఇంకా నా ఎదురుగా నిలబడ్డావు, వెళ్ళు, చేసింది చాలే కానీ నువ్వు చేసిన పనికి నిన్ను చూస్తేనే నాకు చికాకు వేస్తుంది, వెళ్ళి ఇక్కడి నుంచి అని గట్టిగా అందరి ముందు అరిచేసరికి పాపం గంగ చెంప మీద చెయ్యి పెట్టుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా అప్పుడే ఇంటి లోపలికి మాట్లాడుకుంటూ వస్తున్న రుద్ర, రంగా కూడా చూస్తారు. అలా గంగని శకుంతలాదేవి గారు నిలదీసి మాట్లాడుతూ ఉండేసరికి రుద్ర కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. రంగా కూడా శకుంతలాదేవి గారు గంగని అలా చేసుకునేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు. గంగ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రంగా కూడా గంగ వెనకాలే వెళ్తూ ఉంటాడు. రుద్ర మాత్రం ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయేసరికి
అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు, శకుంతల, నువ్వు ఎవరు ఏ తప్పు చేసినా నిలదీసే అధికారం అన్నీ కూడా నీకు ఉన్నాయి. అంతే తప్ప చిన్న చిన్న పొరపాట్లకి నువ్వు ఇలా చేయి చేసుకోవటం నాకైతే ఏమాత్రం నచ్చలేదు అని అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతల మాత్రం, చూడండి బంగారం లాంటి చీర మొత్తం కూడా పాడు చేసింది దానివల్లనే అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే అప్పుడు సుధా మాత్రం, అన్నయ్య ఈ రోజు మొత్తం కూడా గోరింటాకు వేడుక చాలా సంతోషంగా సంబరంగా జరిగిందని ఆనందపడుతూ ఉంటే, చివరి నిమిషంలో ఇలా జరిగిందేంటన్నయ్య, అయినా వదిన కూడా గంగపై అలా చేయి చేసుకోవటం నాకు కూడా నచ్చలేదన్నయ్య. పాపం గంగ ఎంతలా బాధపడి ఉంటుందో కదా అని విజయేంద్రతో అంటూ ఉంటుంది. తర్వాత వెంటనే నేను వెళ్ళి ఒకసారి గంగతో మాట్లాడి ఓదార్చి వస్తాను అన్నయ్య అని అంటూ ఉండేసరికి వెంటనే జయ మాత్రం, అమ్మో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గంగతో మాట్లాడితే అదేమో ఆడ ఏడుస్తూ ఉంటుంది, ఈమెమో ఊకనే దాని కన్నీరు చూసి కరిగిపోతుంది. ఎంతైనా రక్త సంబంధం కదా, తల్లి కూతుళ్ళ బంధమాయే. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న గంగతో మాట్లాడితే అది అలా ఏడుస్తూ ఉంటే ఎంతైనా తల్లి హృదయం కదా, ఖచ్చితంగా కరిగిపోతుంది. ఎలాగైనా మళ్ళీ వీళ్ళిద్దరూ దగ్గర అవుతారు. మళ్ళీ వీళ్ళని నేను విడదీయడం చాలా కష్టమవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇప్పటికే గంగను చూసి నేర్చుకో, గంగ అది గంగ ఇది అని అన్నీ నాకు గంగ గురించి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ అమ్మ వెళ్ళి మాట్లాడేసి వస్తే మొత్తం గంగ ఎంత బాధపడిందో, గంగని అలా చేసుకుంది అని ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం గంగ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా అమ్మని గంగ దగ్గరికి వెళ్ళకుండా ఆపాలని చెప్పి వెంటనే, అమ్మ ఇప్పటికే నాన్నగారు చాలాసార్లు ఫోన్ చేశారు, బాగా లేట్ అయిపోయింది, అమ్మ ఇంటికి వెళ్దామని అంటూ ఉండేసరికి వెంటనే సుధా, సరే అన్నయ్య మేము ఇంకా బయలుదేరుతామని చెప్పి అక్కడి నుంచి జయని తీసుకొని సుధ కూడా వచ్చేస్తుంది. మరోవైపు స్టోర్ రూమ్లో దాచి ఉంచిన రామనాథం గారి అసిస్టెంట్ని కలవటానికని వీరు ఇంకా ఇషిక ఇద్దరు కలిసి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి అతనికి స్పృహ వచ్చి కట్లు విప్పదీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది చూసి వీరు చాలా కోపంగా, ఎంత ధైర్యం ఉంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు నువ్వు బ్లాక్మెయిల్ లాగా చేసి ఊకే డబ్బులు కావాలని నన్నే బెదిరిస్తావు, నా సంగతి తెలిసి కూడా పదే పదే ఎందుకు నాకు ఇంత ఇరిటేషన్ తెప్పిస్తున్నావని వీరు ఆ అసిస్టెంట్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఆ అసిస్టెంట్ మాత్రం, సార్ మీకు తెలియంది ఏముంది, మీరు మా సార్ని చంపినా సరే నేను నా భార్య కండిషన్ బాగోలేక మీరిచ్చిన డబ్బులు తీసుకొని నోరు మూసుకొని ఉన్నాను. కానీ ఇప్పుడు నా భార్య కండిషన్ మరింత క్రిటికల్ అవుతూ ఉంది. ట్రీట్మెంట్ కోసం డాక్టర్ వాళ్ళు 5 లక్షలు కావాలని చెప్పారు. ఆ విషయం కూడా నేను మీతో చెప్పాను కదా సార్, మీరు ఇవ్వకపోతే అంత డబ్బు నాకు ఎవరిస్తారు? నేను నా భార్యని ఎలా బ్రతికించుకోగలను సార్? అందుకే ఆ కోపం ఆవేశంలో మీతో అలా బెదిరించినట్లు మాట్లాడాను తప్ప నాకు మీరు తప్ప ఇంకా ఎవరు ఉన్నారు సార్? ప్లీజ్ కొంచెం నా బాధని అర్థం చేసుకోండి. నా భార్య ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు నాకు సహాయం చేయండి సార్ అని చాలా బతిమలాడుతూ వీరు వాళ్ళతో అంటూ ఉండేసరికి అప్పుడు వీరు మాత్రం, సరే నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు బాగానే ఉంది, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి ఎప్పుడు కూడా నన్ను ఈ విషయం గురించి కానీ డబ్బుల గురించి కానీ ఏ రోజు కూడా నాతో డిమాండ్ చేసినట్లు కానీ బ్లాక్మెయిల్ చేసినట్లు కానీ నువ్వు మాట్లాడవద్దు. మాట్లాడితే నీకు తెలుసు కదా, మీ సార్ రామనాథన్ని నడి రోడ్డు మీదనే అందరు చూస్తుండగానే యాక్సిడెంట్ చేసి మరీ చంపేశాను. ఆధారాలు ఎలాంటివి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డానో, నేనే చేసిందని బయటికి రాకుండా ఎలా చేశానో మొత్తం కూడా నీకు తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ చేసినా నా దగ్గర మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలని నీ తెలివి మొత్తం చూపించినా కానీ నా సంగతి నీకు తెలుసు కదా. ఇంకోసారి నీతో ఇలా మాట్లాడను, నాలో ఉన్న యాక్షన్ మాత్రమే నువ్వు చూస్తావు అని అంటూ ఉండేసరికి, లేదు సార్ నేను ఇంకోసారి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టను, నాకు కావాల్సింది నా భార్య ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు అంతే తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు సార్ అని అంటూ ఉండేసరికి అప్పుడు వీరు ఇష్కకి సైగ చేసి మనీ తీసుకొని రమ్మని చెప్పడంతో ఇష్క వెళ్ళి మనీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ మనీని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇష్క వచ్చి వీరుకి ఇచ్చేసరికి ఆ బ్యాగ్ తీసుకొని వీరు రంగనాథం గారి అసిస్టెంట్కి ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఇందులో నీకు నీ భార్యకి కావాల్సిన ట్రీట్మెంట్కి సరిపడా డబ్బులు ఉన్నాయి, వీటన్నిటిని తీసుకొని నువ్వు
ఇక్కడి నుంచి ఎవరికి కనపడకుండా మా గురించి ఎక్కడ చెప్పకుండా చూసుకో. ఇంకెప్పుడు కూడా నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు రాకూడదు. అసలు నీ గురించి నాకు ఏమీ కూడా తెలియకూడదు అని అంటూ ఉండేసరికి అప్పుడు అసిస్టెంట్, నిజమే సార్, నేను ఇంకోసారి మీ జోలికి రాను. అసలు నా గురించి ఆలోచన మీరు ఆలోచించనివ్వరు. నా గురించి ఏ డిస్టర్బెన్స్ కూడా మీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను సార్. నా భార్య ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు మీరు ఇచ్చారు కదా సార్, చాలా థ్యాంక్స్. నేను మీరు చేసింది కూడా ఎవరి దగ్గర చెప్పను. నా భార్యను తీసుకొని దూరంగా వెళ్ళి నా భార్యకి ట్రీట్మెంట్ చేయించుకుంటాను సార్ అని అంటూ ఉండేసరికి తర్వాత వెంటనే వీరు అతని కొండ కట్టేసిన కట్లను విప్పేసి వెనక డోర్ నుంచి ఎవ్వరు చూడకుండా జాగ్రత్తగా వెళ్ళిపో, చెప్పింది గుర్తుంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇంకోసారి కనుక నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు నిన్ను కూడా మీ సార్ దగ్గరికి పంపించేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. తర్వాత అతను ఎవరికి కనిపించకుండా వెనక డోర్ నుంచి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఇషిక వీరు ఇద్దరు కలిసి అసలు అత్తయ్య ఎందుకని అంతలా సీరియస్ అయింది గంగ మీద, అయినా చిన్న కాఫీ మీద పడ్డందుకే అత్తయ్య గంగపై చేసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అని ఇషిక వీరుతో అంటూ ఉంటుంటే అప్పుడు వీరు కూడా నాకు కూడా అదే అర్థం కాలేదు, ఏదో పొరపాటున మీద పడిందని ఎందుకని అత్తయ్య అనుకోకుండా గంగపై చేసుకున్నారు. ఏదైతేనేమి మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలంటే ఇప్పటికే అత్తయ్య ఫ్రస్ట్రేషన్ మూడ్ చాలా ఎక్కువగా ఉంది. ఎలాగైనా ఇదే మంచి టైం గంగ గురించి ఆ రుద్ర గురించి ఇంకా చాలా నెగిటివ్గా చెప్పి అత్తయ్య మనసులో వాళ్ళని దూరంగా ఉండేలా చేయాలి. పద ఇషిక అని వీరు ఇషిక శకుంతలాదేవి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడే శకుంతలాదేవి గారు తన రూమ్లోకి వచ్చి అద్దం ఎదురుగా నిలబడి ఉండేసరికి ఎదురుగా అద్దంలో ఒక్కసారిగా ఏడుస్తూ చాలా బాధపడుతున్న గంగ తనకి కనిపిస్తూ ఉంటుంది. అది చూసి శకుంతలాదేవి గారు చాలా సంతోషపడుతూ, గంగ నువ్వు ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటేనే నాకు చాలా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వే కదా నిజమైన సుధా కూతురివి అని అద్దంలో చూస్తూ అంటూ ఉండేసరికి ఒక్కసారిగా అప్పుడే రూమ్లోకి రావాలని చూస్తున్న ఇషిక వీరు శకుంతలాదేవి గారి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. తర్వాత వెంటనే నిన్నిలా బాధ పెట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేసి అందరిలో నిన్ను ఇబ్బంది పెట్టి నా మాటే నెగ్గేలా చేసి నిన్ను ప్రతిరోజు బాధ పెడుతూనే ఉంటాను. నీ బాధలో నాకు మీ అమ్మ కనిపిస్తుంది. మీ అమ్మ బాధపడ్డట్టే ఉంది నాకు. నీ కన్నీటిలో నేను మీ అమ్మని చూస్తున్నాను. నేనెటుకుడి సుధ మీద ఉన్న ద్వేషం పగ మొత్తం కూడా నువ్వు తన కూతురి కాబట్టి నీపైన నేను తీర్చుకుంటాను. ఇలా సుధపై ఉన్న కోపాన్ని మొత్తం కూడా నీ ద్వారా నేను సాధిస్తానని శకుంతలాదేవి గారు అద్దంలో చూసుకుంటూ గంగపై ఉన్న కోపాన్ని కూడా మొత్తం అలా ఎదురుగా గంగ ఉంది అనుకొని ఊహించుకుంటూ అంటూ ఉండేసరికి శకుంతలాదేవి గారి మాటలు విని ఒక్కసారిగా ఈష ఇంకా వీరు ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. తర్వాత వెంటనే పక్కకు వచ్చేసి, ఏంటి బ్రో అత్తయ్య ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అంటే అత్తయ్యకి ముందుగానే గంగ ఎవరో తెలుసన్నమాట. అసలు ఎలా తెలుసు, ఎవరు చెప్పుంటారు బ్రో అని ఇషిక వీరుతో అంటూ ఉండేసరికి అప్పుడు వీరు కూడా నేను అదే ఆలోచిస్తున్నారు. అంటే గంగ నిజమైన సుధ కూతురు అని అత్తయ్యకి ఎప్పుడో తెలుసన్నమాట. కాకపోతే సుధ పిన్ని మీద ఉన్న కోపం వలన ఇలా చేస్తున్నారనుకుంటా. అందుకనే ఇందాక అంత చిన్న విషయానికి గంగపై చేసుకున్నారు. దానికి కారణం కూడా ఇదై ఉండొచ్చని వీరు అంటూ ఉండేసరికి అప్పుడు ఇషిక అసలు అత్తయ్యకి నిజం ఎలా తెలిసిందంటావు బ్రో అని అంటూ ఉండేసరికి అప్పుడు వీరు మొత్తం కూడా జరిగినదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రామనాథం గారు వీరు దగ్గర నుంచి తప్పించుకోవటం, తర్వాత తనకి దొరకకుండా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే అప్పుడు వీరు యాక్సిడెంట్ చేసేసరికి అప్పటికే శకుంతలాదేవి గారు వచ్చి ఆ రామనాథం గారిని చూడటం, అప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండి చివరి నిమిషంలో శకుంతలాదేవి గారికి నిజం చెప్పేయటం మొత్తం కూడా ఇలా ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కసారిగా ఇష్కతోటి రామనాథం గారు అని చెప్తూ ఉండేసరికి ఇష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి ఆయన చనిపోయారు కదా, అసలు ఆయన ఈవిడికి ఎప్పుడు కలిశారు, అత్తయ్యకి ఎప్పుడు ఎలా నిజం చెప్పారని అంటూ ఉండేసరికి అప్పుడు వీరు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు శకుంతలాదేవి అత్తయ్యకి అక్కడ రోడ్డుపైనే నిజం చెప్పేసి ఉంటారు. ఆ రోజు రుద్రబావ వాళ్ళు కూడా చాలా కంగారు
కంగారు పడుతూ శకుంతలదేవి అత్తయ్య వెనకాలే వచ్చి, రామనాథం గారు చనిపోతూ మీకు ఒక విషయం చెప్పారు, ఏం చెప్పారని అడుగుతూ ఉండేసరికి, ఆ రోజు నీకు గుర్తుందా, అత్తయ్య గారు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అని అంటూ ఉండేసరికి ఇష్క, అవును బ్రో, ఆ రోజు అత్తయ్య చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే తను టెన్షన్ పడుతూ, ఆయన నాకు ఏమీ చెప్పలేదు, ఏదో మీకు నిజం చెప్పాలి అని ట్రై చేసేలోపు ఈలోపు ప్రాణం పోయింది అని అబద్ధం చెప్తుంది అని వీరు ఇష్కతో అంటూ ఉంటారు. అంటే మొత్తానికి ఆ రోజు రామనాథంగా అత్తయ్యకి నిజం చెప్పేశారంటావా బ్రో అని అంటూ ఉంటే, అంతే కదా, ఆయన తప్ప అత్తయ్యకి ఇంకెవరు నిజం చెప్తారు అని అంటూ ఉంటే, అంటే ఆ రోజు యాక్సిడెంట్ చేసి చంపింది నువ్వేనని కూడా అత్తయ్యకి తెలుసుంటుందా బ్రో అని అంటూ ఉండేసరికి అప్పుడు వీరు మాత్రం, లేదు ఇష్క, ఒకవేళ తెలిస్తే అత్తయ్య మనతోటి ఇంత సాఫ్ట్గా ఎలా ఉంటారు, ఎందుకు చంపారు, చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. దాంతో మన గుట్టు మొత్తం కూడా బయటపడుతుంది. ఆ విషయం తెలియదు కాబట్టి మనతో ఇంత సాఫ్ట్గా ఉంటున్నారు అని వీరు అంటూ ఉండేసరికి ఇష్క, థ్యాంక్ గాడ్, ఎలాగైతేనే అత్తయ్యకి గంగే సుధ కూతురు అని తెలిసిన అత్తయ్య సుధ మీద కోపంతో ఎప్పటికీ కూడా నిజం చెప్పరు. గంగను ప్రతిరోజు కూడా ఇలాగే బాధ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మనం రామనాథ గారిని చంపిన విషయం కూడా ఎవరికి తెలియకుండా ఇప్పుడు రామనాథ అసిస్టెంట్ నోరును కూడా మూసేశారు, ఇప్పుడంతా హ్యాపీసే కదా అని ఇష్క అంటూ ఉంటుంటే అప్పుడు వీరు మాత్రం, లేదు ఇష్క, మనకి ఇంకొక పెద్ద డేంజర్ ఉంది, అది రుద్రబావ రూపంలో రాబోతుంది. రుద్రబావ ఇప్పటికే నా మీద చాలాసార్లు చాలా విషయాల మీద డౌట్ పడుతున్నాడు. రుద్రబావని ఒక్కరిని కన్విన్స్ చేస్తే చాలు, ఇంకా మన ఫ్యామిలీ మొత్తం కూడా కన్విన్స్ చేయొచ్చు, వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు, మనం రుద్రబావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలని వీరు ఇష్కతో అంటూ ఉంటాడు. ఇక అప్కమింగ్ ప్రోమోలో అయితే రుద్రగారు రామనాథ అసిస్టెంట్ని నువ్వు ఎక్కడికి పంపించేస్తావని అడుగుతూ ఉంటే అప్పుడు వీరు మాత్రం, అది నీ ఊహకే వదిలేస్తున్నాను, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనేది కూడా మొత్తం నువ్వే కనుక్కో, నా అంతటా నేను చెప్పను అని అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర మాత్రం చాలా కోపంగా, కనుక్కుంటాను, ఎలాగో అలా ఖచ్చితంగా కనుక్కొని తీరుతాను, మొత్తం నిజాలన్నీ కూడా బయటికి రప్పిస్తాను, నువ్వు చేసిన పాపాలు, పనులు, మోసాలు అన్నీ కూడా ఇంట్లో అందరి ముందు బయట పెట్టి నీ పతనం చూస్తాను అని అంటూ ఉంటుంటే అప్పుడు వీరు మాత్రం, ఇది ఎప్పటికీ ముగిసిపోలేని యుద్ధం బావా, ఇందులో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దామని అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర మాత్రం, నువ్వు చేస్తున్న పనులు వేటిని ఆశించి చేస్తున్నావో మొత్తం కూడా నేను తెలుసుకొని అప్పుడు నీ సంగతి చెప్తాను, ఇదే ఈ రుద్రప్రతాప్ మాట అని ఛాలెంజ్ వీరుకి విసరటంతో రుద్ర వీరుల మధ్య పోరు మొదలైనట్లుగా మనకి ప్రోమోలో చూపిస్తూ ఉంటారు. మరి వీరు చేసిన పనులని, కుట్రల్ని, మోసాల్ని రుద్ర ఎలా కనిపెడతాడు, గంగే నిజమైన తన అత్తయ్య మామయ్య కూతురు అని రుద్ర ఎలా నిరూపిస్తాడు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈరోజు సీరియల్లో ఏ భాగం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.